లగచర్లలో అధికారులపై దాడి జరిగిన ఘటనలో తవ్విన కొద్ది రాజకీయ కోణం బయటపడుతూనే ఉంది. ఈ ఘటనకు బీఆర్ఎస్ నాయకులే సూత్రధారులని పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా స్పాట్లో దాడి జరగడానికి దుద్యాల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్ చేసిన ప్లానే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో లగచర్ల ఘటనపై ఫోన్లో మాట్లాడిన విషయాన్ని గుర్తించారు. దీంతో కాల్ డేటా ఆధారంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంకా లగచర్ల సంఘటనకు సంబంధించి ఎవరితోనైనా మాట్లాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి పోలీసుల అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సొంత నియోజకవర్గంలో ప్రజా తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. కార్యకర్తలతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఓవైపు ప్రజలు రేవంత్ సర్కార్ విధానాలపై తిరుగుబడుతుంటే అప్రజాస్వామిక చర్యలకు దిగుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అంటే ప్రభుత్వాన్ని ఎదిరిస్తే కేసులు తప్పవని బెదిరిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్కు అరెస్టు కొత్త కాదని గుర్తు చేశారు. వెంటనే పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్లలో అధికారులపై దాడి జరిగిన ఘటనలో తవ్విన కొద్ది రాజకీయ కోణాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ ఘటనకు బీఆర్ఎస్ నాయకులే సూత్రధారులని పోలీసుల దర్యాప్తులో బయటపడుతోంది. ముఖ్యంగా స్పాట్లో దాడి జరగడానికి దుద్యాల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్ చేసిన ప్లానే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇక సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో లగచర్ల ఘటనపై ఫోన్లో మాట్లాడిన విషయాన్ని గుర్తించారు. దీంతో కాల్ డేటా ఆధారంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంకా లగచర్ల సంఘటనకు సంబంధించి ఎవరితోనైనా మాట్లాడారా, ఇంకేమైనా కుట్ర కోణం ఉందా అనే దర్యాప్తు చేస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ట్వీట్ను మనం చూస్తున్నాం. ఆయన అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సొంత నియోజకవర్గంలో ప్రజా తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించి కుట్ర చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. కార్యకర్తలతో మాట్లాడి బీఆర్ఎస్ నేతను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఓవైపు ప్రజలు రేవంత్ సర్కార్ విధానాలపై తిరుగుబడుతుంటే అప్రజాస్వామిక చర్యలకు దిగుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అంటే ప్రభుత్వాన్ని ఎదిరిస్తే కేసులు తప్పవని బెదిరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్కు అరెస్టులు కొత్త కాదని గుర్తు చేశారు. ఈ ట్వీట్లో ఆయన వెంటనే పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.